హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు విజయ్ షార్ట్స్. బిగ్ బాస్ సీజన్ 4 తెలుగు ఈరోజు ఎపిసోడ్ అయిపోయింది. ఈరోజు అయితే రెండు విషయాలు అయితే మాట్లాడుకోవాలి. సుహైల్ని అన్నెసరీగా అమ్మ రాజశేఖర్ కానీ, అఖిల్ కానీ, మోనాల్ కానీ హర్ట్ చేసినట్టు అనిపించింది నాకు. రెండోది ఏంటంటే అఖిల్ అభిజిత్ మధ్యన రిలేషన్ ఫ్రెండ్షిప్ పెరుగుతుందేమో అనిపిస్తుంది. ఇక్కడ అఖిల్ ఈరోజు మెచ్యూర్డ్గా బిహేవ్ చేశాడు చాలా ఏరియాల్లో అని నాకు అనిపించింది. స్టార్ట్ చేస్తే ఈరోజు అవి ఏంటని చూద్దాం. మనం స్టార్ట్ చేస్తే అఖిల్ మోనాల్తో డిస్కషన్ అవుతుంది. నామినేషన్స్ అయిపోయినాయి. ఆ నామినేషన్స్ గురించి మొత్తం అంతా డిస్కషన్ నడుస్తుంది. సో అఖిల్ మోనాల్తో ఏం చెప్పాడంటే ఆ లాస్యక్తో మాట్లాడి క్లియర్ చేసుకో ప్రాబ్లమ్స్ అన్నీను. ఓకే, ఇంతకుముందు కూడా లాస్యకి చెప్పింది ఎప్పుడైనా ప్రాబ్లమ్స్ ఉంటే కూర్చొని మాట్లాడుకుందామని చెప్పి నువ్వు మాట్లాడు, క్లియర్ చేసుకో అని చెప్పి. సో మోనాల్ ఏం చెప్పిందంటే తనను నేను నామినేట్ చేయాలనుకోలేదు, నన్ను మూడ్ స్వింగ్స్ అని పెట్టింది. సో నాకు ప్లానే లేదు, తను చేసినందుకు నేను చేశాను అని యూనో లాస్ట్కి నేను చాలా వాల్యూ ఇస్తాను, నేను చెయ్యాలని చేయలేదు, దిస్ ఇస్ ద రీజన్ అని చెప్పి వచ్చింది మోనాల్. సో ఇది సేమ్ థింగ్ అభి కూడా నాకు ఇదే చెప్పాడు, యునో వై ఐఎమ్ నామినేటింగ్ యూ అన్నాడు. నాకు ఎలా తెలుసు, నాకు ఏం తెలియదు ఎందుకు నామినేట్ చేస్తున్నట్టు. సో అయితే నువ్వు సార్ట్అవుట్ అవ్వలేదా మీ ఇద్దరి మధ్యన అంటే సార్ట్అవుట్ అవ్వలేదు. అసలు సార్ట్అవుట్ చేసుకో, ఒకసారి సార్ట్అవుట్ అయితే మాత్రం ఆ విషయం మరి రాదు అంటే ఇద్దరి మధ్యన సార్ట్అవుట్ అవ్వలేదు. సో ఈ డూ వన్ థింగ్. ఓకే, తను అక్కడ ఏడుపు మొదలుపెట్టింది మోనాల్. పెడితే అఖిల్ ఏం చెప్పాడు, సో నేను మాట్లాడిన అభితో అన్నాడు. ఓకే నువ్వు మాట్లాడు, సో నువ్వు పర్మిషన్ ఇస్తున్నావు నేను మాట్లాడతానన్నాడు. వెళ్ళాడు. అభిజిత్ చెప్పాడు, అభిజిత్ మనము డిస్కస్ చేసుకుందాము, కూర్చొని మాట్లాడుకుందాము, సార్ట్అవుట్ చేసుకుందాము అని చెప్పాడు. చెప్పినట్టే ఆయన చెప్పాడంటే ఈ ఉదయమే నిన్నే అయినాయి కదా, నామినేషన్ ప్రక్రియ అయింది కదా, రేపు మాట్లాడదామని చెప్పాడు. దట్స్ వెల్ గుడ్. ఆయన బాగానే అక్కడ చెప్పినట్టు అనిపించింది నాకు. తర్వాత అమ్మ రాజశేఖర్ డిస్కషన్ వచ్చింది. అక్కడ అమ్మ రాజశేఖర్ ఇలాగా ఎందుకు మన ఇద్దరు టాపిక్ తీసుకొచ్చి మళ్ళీ చేశాడు, అక్కడ మిమ్మల్ని నిన్ను గొప్పగా చూపించడం ఎందుకు ఇలా చెత్త చేశాడు మళ్ళీ ఆ డిస్కషన్ అనేసి అఖిల్ రైట్ చేశాడు. చేసిన తర్వాత అభి ఏం చెప్పాడంటే తనకు తెలుసు నేను తను నామినేట్ చేస్తానని, నన్ను అంటే అమ్మ రాజశేఖర్ని అభిజిత్ నామినేట్ చేయకుండా అభిజిత్ని పైకి పెట్టి ఉంచడం కోసం అలా చెప్పాడు అనేట్టు డిస్కషన్ అయింది. అది అక్కడ జరిగింది. తర్వాత నెక్స్ట్ పాయింట్కి వస్తే ఇదే విషయం మరి మోనాల్ అఖిల్ ఈ బ్యాక్గ్రౌండ్ మనం మాట్లాడుకున్నారంటే చూపించలేదు మనకి. అండ్ అఖిల్ అభిజిత్ మాట్లాడుకున్నారని చూపించలేదు. ఒక టాస్క్ అవుతుంది. టాస్క్ మధ్యలోని మోనాల్ అభిజిత్ని పిలిచి మనము మాట్లాడుకుందాము ఫ్రమ్ ద బిగినింగ్, అంటే ఇక్కడ బిగ్ బాస్ హౌస్ వచ్చిన దగ్గర నుంచి ఇంతవరకు ఏవైతే నేను ఎక్కడెక్కడ హర్ట్ చేశాను అవన్నీ చెప్పు, వీళ్ళు సార్ట్ ఇట్ అవుట్ అని అడిగింది. అడిగితే తను క్లియర్గా చెప్పాడు, లేదు టాస్క్లో ఉన్నామను, టాస్క్ అయిపోయిన తర్వాత మాట్లాడదాము అని చెప్పాడు. వెల్, అయితే నా ఉద్దేశం ప్రకారము అభిజిత్ ఇప్పుడు ఎలాగైతే స్టాండ్ ఉన్నాడో ఇదే స్టాండ్లో ఉంటే మంచిది. మళ్ళీ మారిపోయి మళ్ళీ మోనాల్ వెనకాల తిరిగితే అది బాగోదేమో అని నా అభిప్రాయం. ఓకే, దాట్స్ వన్. ఓకే, అండ్ అగైన్ తర్వాత నెక్స్ట్ టాపిక్ వస్తే సుహైల్ అమ్మ రాజశేఖర్తో డిస్కస్ చేస్తున్నాడు. అమ్మ రాజశేఖర్ ఏమన్నాడంటే నువ్వు నన్ను నామినేట్ చేసి రా, అందుకే నేను హర్ట్ అవుతున్నాను అని అన్నాడు. సో సుహైల్ పాయింట్ కరెక్ట్. మనం కూడా నేను చూశాను యాక్చువల్గా. ఆయన హరియానా మాత్రం స్ట్రైట్ ఫార్వర్డ్గా చేసేసాడు ఇది నామినేషన్. చేతి ఎవరిని చేద్దాము అంటే నువ్వు చెయ్యెత్తావు అంటే మీది ఆల్రెడీ 2 ఓట్లు ఉన్నాయి కదా, నేను నామినేట్ చేశాను నేను అని క్లియర్గా చెప్పాడు. అక్కడ అమ్మ రాజశేఖర్ ఏడుపురే నువ్వు నన్ను నామినేట్ చేసావు అందుకే నాకు ఏడుపు వస్తుంది అని చెప్పాడు. నువ్వేం బాధపడకు, నేనేం నీతో టెన్షన్ పడద్దు, నీతో మాట్లాడతానులే అని అక్కడ కవర్ చేశాడు. సో ఇదే మాట పాపం ఆయన సుహైల్ వెళ్ళి అఖిల్కి కూడా చెప్పాడు. సో యాక్చువల్గా దిస్ నో అదర్ ఆప్షన్, యాక్చువల్గా ఆయనే వేయమని చెప్పాడు. ఆయన నాకు అదర్ ఆప్షన్ లేదు, అందుకే అమ్మ రాజశేఖర్ని ఇది నామినేట్ చేశాను అని చెప్పాడు. ఇంతలో అమ్మ రాజశేఖర్ ఏమన్నాడు, ఒరే నేను కానీ వెళ్ళిపోతే ఈ నామినేషన్ నామినేషన్ వేసావు కదా, నేను వెళ్ళిపోతే మాత్రం చాలా హర్ట్ అవుతావు. స్వాతి విషయంలోని నేను నామినేట్ చేస్తే తను వెళ్ళిపోయిన తర్వాత ఎలా హర్ట్ అయ్యారో నేను కూడా ఇప్పుడు వెళ్ళిపోతే నువ్వు హర్ట్ అవుతారా అంటే సో అని చెప్పాడు. మీరు వెళ్ళరు మాస్టర్ అని చెప్పాడు. మరి వీకెండ్లో ఏమవుద్దో అయితే మనకు తెలియదు. అయితే ఇది అఖిల్కి కూడా చెప్పాడు. చెప్పిన తర్వాత ఇంకా ఆయనకి ఇంకా సాటిస్ఫై కాలేదేంటో పాపం వెళ్ళి నోయల్తో కూడా అన్నాడనమాట, ఇలా నాకు వేరే ఆప్షన్ లేదు, హరియానాకి అయితే నేను స్ట్రైట్ ఫార్వర్డ్ చేసేసాను, బట్ అమ్మ రాజశేఖర్ని అయితే మాత్రం నేను అంటే క్లారిటీ కోసం పాపం ఆ సుహైల్ నాకు ఎలా అనిపించిందంటే ఈరోజు అందరినీ అనుకుంటామండి నేను తప్పు చేయలేదని చెప్పుకోవడం కోసం తిరిగడేమో అనిపించింది. సో ఆ నోయల్కి చెప్పేట్లుగా నోయల్ చెప్పి మీది నోయల్ సింపుల్గా చెప్పేశావు, మీది స్ట్రాంగెస్ట్ కంటెస్టెంట్స్ అని చెప్పేసి మహబూబ్ని అఖిల్ని నామినేట్ చేశారు, బట్ నాకు అది చాలా ప్రాబ్లం అయిపోయింది అంటే అక్కడ అదే విషయంలో మోనాల్ ఉంది. ఓకే, మోనాల్ ఉండి
ఈ మోనాల్ ఈ విషయాన్ని తీసుకెళ్ళి అఖిల్కి చెప్పింది. ఓకే, ఇలాగ డిస్కషన్ అయ్యింది అని. అసలు యాక్చువల్గా అఖిల్ గురించి డిస్కస్ చేయలేదు. అఖిల్కి చెప్పేసరికి అఖిల్కి వేరే అర్థమైంది. ఇక్కడ విషయం ఏంటంటే ఆ ముందు రోజే క్లియర్గా చెప్పాడు సోహెల్ మోనాల్కి. ఓకే, సో థర్డ్ పర్సన్ ఎప్పుడు డిస్కషన్లో తీసుకురావద్దు, అందరూ ఫీల్ అవుతారు, మిస్అండర్స్టాండింగ్స్ వస్తాయి. స్వాతి విషయంలో కూడా ఇదే వచ్చింది నీకు. సో ఈవెన్ దో నా గురించి ఎవరైనా చెడ్డగా చెప్పినా చెడ్డగా చెప్తే మాత్రం నాకు కూడా చెప్పొద్దు నువ్వు అని క్లియర్గా చెప్పాడు. చెప్పిన తర్వాత కూడా ఇక మోనాల్ వెళ్ళి ఈ నోయల్ దగ్గర ఉన్న డిస్కషన్ని తీసుకెళ్ళి అఖిల్కి చెప్పింది. దెన్ సోహెల్ వెళ్ళి అఖిల్కి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు, ఏమీ డిస్కషన్ లేదు, యూనో ఆ సుత్తితో ఇలాగ ఫోటోని కొట్టేసి ఇలా హక్ చేసుకున్నాడు, సింపుల్గా చెప్పేశాడు. ఇలాగ యూనో మీ ద స్ట్రాంగెస్ట్ కంటెస్టెంట్స్ అని చెప్పాడు. దాని గురించి డిస్కషన్ అవుతుంది, నీ గురించి డిస్కస్ చేయలేదు అని చెప్పాడు. కానీ అక్కడ ఏమైందంటే అక్కడ అఖిల్ ఆ మాట వెనకంట వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయేసరికి మనోడు హర్ట్ అయ్యాడు. సేమ్ డిస్కషన్ మార్నింగ్ పెట్టాడు. నేను నీతో మాట్లాడుతుంటే నడిచి వెళ్ళిపోతున్నావు, నేను ఆల్రెడీ నీవు ఎప్పుడైనా మాట్లాడుతున్నావు నేను నడిచి వెళ్ళిపోయాను. కరెక్ట్, అక్కడ అఖిల్ చేసిన తప్పు పని. అక్కడ క్లియర్ అక్కడే చేసుకోవచ్చు నైట్, మళ్ళీ మార్నింగ్ వరకు డ్రాగ్ చేసుకోవడం, తర్వాత మళ్ళీ సోహెల్ పాపం ఆయన క్లియర్ చేసుకోవడం కోసం మళ్ళీ అఖిల్ దగ్గరికి అడగడం. నీ గురించి డిస్కస్ చేయలేదురా బాబు అని చెప్పినా వినలేదు. అయితే అది మరి ఎంతవరకు ఎండ్ అప్ అవుతుందో తెలియదు. అట్ ద ఎండ్ ఆఫ్ ద డే బోత్ ఆర్ ఫ్రెండ్స్ ఓన్లీ. కానీ అక్కడ డిస్కషన్ జరిగిందనమాట. సో సోహెల్ని మాత్రం అమ్మ రాజశేఖర్ అన్నాడు, నువ్వు ఎందుకు నన్ను ఏడ్ చేసావురా అని ఆయన చెప్పడం. ఇక్కడ అఖిల్ కూడాను నువ్వేదో ఎవరితోనో మాట్లాడేసా నా గురించి ఆయన పాపం గొడవ పెట్టుకోవడం. అట్ ద సేమ్ టైం మోనాల్ కూడా అక్కడక్కడ చేయడం. సో ఎప్పుడైతే అఖిల్కి మోనాల్ చెప్పిందో మళ్ళీ మోనాల్ దగ్గరికి వెళ్ళి అడిగాడు, నీకు నిన్నే చెప్పాను చెప్పొద్దని మళ్ళీ ఎందుకు చెప్పావు అనేసి. తను ఏదో ఎక్స్ప్లెనేషన్ ఇచ్చింది, నేనేం చెప్పలేదు, నేను జస్ట్ అదే ఇలాగ స్ట్రాంగెస్ట్ కంటెస్టెంట్ అని చెప్పేసి అలాగా యూనో ఆ ఫోటో ఆ ప్లేట్స్ని పగలగొట్టేశారని చెప్పాను అంతే, నువ్వు అది చెప్పకమ్మా, నా ఏ విషయం కూడా చెప్పొద్దని చెప్పేసి అక్కడ క్లియర్ చేశాడు. తర్వాత ఇదే మధ్యలో ఉంటుండగా ఒక ఒక జోక్ అభి కూడా చేశాడు. సో సోహెల్ నువ్వు స్ట్రాంగెస్ట్ యూనో ఇది ప్లేయరు కాదట అన్నాడు. ఎవరన్నారంటే నోయల్ అన్నాడు. నోయల్ ఏం చేశాడంటే స్ట్రాంగెస్ట్ అని చెప్పి అఖిల్ నేను మ్యాబీని పెట్టాడు, సోహెల్ని పెట్టలేదు అనేసి ఈ సరదాగా జోక్ చేశాడు. అంటే సోహెల్ ఏమంటే నేను స్ట్రాంగెస్ట్ అని చెప్పాడు అక్కడ. సో అదొకటి డిస్కషన్ అయింది. సో నెక్స్ట్ మరొకటి ఏమైందంటే అభిజిత్, హారిక, నోయల్ డిస్కషన్ అవుతుంది. బాస్ ఈ నామినేషన్లో అభి నువ్వు ఎందుకు లేవు, రియల్లీ కంగ్రాచులేషన్స్ అని ఒకరికొకరు చెప్పుకున్నారు. హారిక లేదు, నోయల్ లేడు అండ్ అభిజిత్ లేడు. సో కంగ్రాచులేషన్స్ చెప్పుకున్న తర్వాత అసలు నాకు అర్థం కావట్లేదు, ఇదే నువ్వెందుకు నామినేషన్లో నామినేట్ అవ్వలేదు నాకు అర్థం కాలేదు. లాస్ట్ వీక్ స్క్రిప్ట్లోని మూవీ స్క్రిప్ట్లోని నువ్వు తప్పు చేసావు అంటే ఎవరు ఏంటి జరిగిందంటే హారిక చెప్పింది అన్నమాట, నాకు లాస్ట్ డిస్కషన్ అయ్యింది, నువ్వు స్క్రిప్ట్లో కొంచెం తేడా చేసావనేసి అని నామినేట్ చేస్తారనుకున్నాను. కానీ అక్కడ లాస్ట్ వచ్చి అభి సేవ్ అవ్వడం షాకింగ్గా ఉంది అనేసి ఒక సెటైర్ వేసి వెళ్ళిపోయింది తను. ఓకే, అదైతే నాకు ఆ పాయింట్ అయితే నచ్చలేదు. అప్పటికి అన్నాడు, ఏమమ్మా అందరూ ఎందుకు నా గురించి నెగిటివ్ మాట్లాడుతున్నారని చెప్పాడు. సో అదైతే మాత్రం పాయింట్ నచ్చలేదు, ఎందుకు డిస్కషన్ చేస్తుందో నాకు నచ్చలేదు, అసలు ఆశ్చర్యంగా అర్థం కాలేదు. తర్వాత విషయానికి వస్తే అంత జరుగుతుందో సందట్లో సడేమియా ఇక్కడ హరియానా అవినాష్ కూర్చొని మాట్లాడుకుంటే మోనాల్ వచ్చి నుదుటి మీద వచ్చి కిస్ పెట్టి వెళ్ళింది. కిస్ పెట్టేసరికి మనోడు అన్నాడు, హీరోయిన్ వచ్చి కమెడియన్కి ముద్దు పెట్టిందో అని చెప్పి. ఇంతవరకు నేను అందరూ అనుకుంటున్నారు బిగ్ బాస్లో హౌస్లో ఏ అంటే ఎవరంటే అంటే ఎవరో కాదు అవినాషే అన్నాడు. అక్కడంటే మన అఖిల్ ఏమన్నాడంటే థ్యాంక్స్ బాస్, ఇంతవరకు క్లారిటీ ఇచ్చేసావు నాకు అని చెప్పేశాడు. సో అయితే మోనాల్ దృష్టిలో మాత్రం అంటే అవినాషే అని అక్కడ అవినాష్ సరదాగా క్లియర్టీ చేశాడు. సో వెంటనే అఖిల్ చెప్పాడు, అబ్బా బాస్ ఇప్పుడు క్లారిటీ వచ్చిన తర్వాత నేను అనుకున్నాను అంటే ఎవరనేసి క్లారిటీ ఇప్పుడు వచ్చేసిందని. ఇందులో అవినాష్ ఏమన్నాడంటే అమ్మ రాజశేఖర్ అమ్మాయిలకి అందరికీ ఫాదర్ లాగా నిన్న మన సండే ఎపిసోడ్లో చేశాడు కదా స్వయంవరంలో. సో నలుగురు అమ్మాయి ఫాదరే నాకు నేను యాక్సెప్ట్ చేసేసాడు అనేసి ఒక సరదాగా జోక్ చేసి ఒక పాట పాడాడు, అంత అయిపోయింది అక్కడ. సో ఇది జరిగిన కంటిన్యూస్ డిస్కషను. తర్వాత ఏమైందంటే లగ్జరీ బడ్జెట్ టాస్క్ ఇచ్చారు. ఓకే, అందులో ఏమైందంటే బీబీ డే కేర్ అని ఇచ్చారు. ఆ డే కేర్లో ఏంటంటే ఒక్కొక్క చిన్నపిల్లలుగా ఉండాలి, కేర్ టేకర్గా ఉండాలన్నమాట. ఇక్కడ అవినాష్కి నోయల్ కేర్ టేకర్ అండ్ హరియానాకి సోహెల్ అండ్ మెహబూబ్కి అఖిల్, హారికాకి మోనాలు, అమ్మ రాజశేఖర్కి అభి. లాస్ట్ వచ్చి ఇదనమాట సంచాలకుడు ఆర్ అదర్వైజ్ మెయిన్ పర్సన్ లాగా అనమాట. సో ఇక్కడ ఏం కనిపించిందంటే ఈ టాస్క్లో క్యారెక్టర్స్ నుంచి బయటకు వచ్చేసారు అందరూ. ఇష్టం వచ్చేట్టు ఇంగ్లీష్ మాట్లాడడం ఆ డిస్కషన్ అయితే జరిగింది.
అయితే కొన్ని విషయాలు అక్కడ సుహైల్ని హరియానా నాన్న నాన్న అండో అబ్బా నాన్న అనకూడదు యూనో అంకుల్ అనాలని అదొకటి సరదాగా డిస్కషన్ జరిగింది. అయితే నాకేం అనిపించిందంటే ఆ టాస్క్లోంచి ఇంకా టాస్క్ కంప్లీట్ అవ్వలేదు, ఆ టాస్క్లోంచి బయటకు వచ్చేసారు వీళ్ళంతాను. ఓకే, వచ్చి బిహేవ్ చేశారు. అండ్ హరియానా మాత్రము సోహెల్కి మాత్రం టార్చర్ చూపించింది. మరి నామినేషన్లోని హరియానాకి సోహెల్ యూనో నామినేట్ చేశాడనేసి ఇండైరెక్ట్గా టార్చర్ అయితే చూపించినట్టు అనిపించింది నాకు. అండ్ ఎవ్వరూ గేమ్ని సీరియస్గా అమ్మ రాజశేఖర ఒక్కడు మాత్రమే ప్రాపర్గా ఆ చిన్న పిల్లడిగా బాగా చేసినట్టు అనిపించింది. ఈ టాస్క్ గురించి మాట్లాడుకోవాల్సింది ఏమీ లేదు. కాకపోతే గేమ్ అయితే సీరియస్గా తీసుకోవట్లేదు. ఆ టాస్క్ అయినంత వరకు క్యారెక్టర్లో ఉండాలి, వాళ్ళు ఎవ్వరూ ఉండలేదు అందులో. ఓకే, సో అది నాకు అనిపించింది ఈరోజు. మరి రేపు ఎలా ఉంటుందో తెలీదు. అయితే నాకు తెలిసి లాస్ట్కి ప్రోమో చూపిస్తున్నప్పుడు అభికి హారికకి మధ్యన సంథింగ్ ఏదో అయింది. మేబీ అభి ఏమైనా మోనాల్తో క్లోజ్ అవ్వడం హారికకి నచ్చలేదు ఏంటో తెలియదు, సంథింగ్ ఏదో జరిగింది. సో రేపది చూద్దాం మనము. సో ఈరోజు ఎపిసోడ్ అయితే మాత్రం నాకు తెలిసి యూనో సోహైల్ని హట్ చేసినందుకు నాకు నచ్చలేదు. సోహైల్ క్లీన్ ప్లేయర్ అనిపించింది నాకు. అఖిల్ కూడా బాగానే ఆడాడు, చిన్న చిన్న మిస్అండర్స్టాండింగ్ అయితే కనిపించాయి నాకు. సో ఇది ఈరోజు జరిగింది. ఇది రేపు మళ్ళీ మార్నింగ్ ఎవరు ఎలిమినేషన్కి అంటే అనుకుంటున్నామో ఈ 2 days వల్ల గేమ్ వల్ల ఎవరైతే నామినేషన్లోకి వెళ్తున్నారో రేపు చూద్దాము. దిస్ ఈజ్ విజయ్. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ మై వీడియోస్. మీకు నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. విజయ్ షార్ట్స్.